దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 5వ వచనం. మన తండ్రి అయిన యెహోవా అతి పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన నీతి న్యాయమును ప్రేమించేవాడు. మనమందరము ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన సన్నిధికి ఉత్సాహగానం చేయుచు సంతోషంతో వెళ్ళాలి. ఆయన పరిశుద్ధ ఆవరణంలోనికి కీర్తనలు పాడుచు ప్రవేశించాలి. తండ్రి యొక్క గొప్ప నామంను మనమందరం కలిగి ఉన్నాము కాబట్టి ఆయనను స్తుతించాలి. మన దేవుడైన యెహోవాను ఘనపరచాలి. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన ప్రభువైన యేసే నామంలో మనమందరము తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన మనవి ఆలకిస్తాడు, మనకు వెంటనే ఉత్తరం ఇస్తాడు. తండ్రి పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కరించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమందరము పరిశుద్ధత కలిగి జీవించాలి. తండ్రి మనల్ని అప్పుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.